సో ఇప్పుడు గోరేటి వెంకన్న గారు, ఖదీర్ గారు, పద్మ గారు, పీజీ విందారు కలిసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సో వారితో పాటు రచయిత దినేష్ కూడా ఉన్నారు. సో ప్లీజ్. తీరం చేరేదాకా 13 కథల కథా సంపుటి. దీన్ని మన అతిథులు ఆవిష్కరిస్తున్నారు. ప్లీజ్ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. ముందుగా కుప్లి పద్మ గారిని పిలుస్తున్నాను. సో పుస్తకం గురించి వారి అభిప్రాయాన్ని తెలపడం కోసం ప్లీజ్ వెల్కమ్ మేడం. ఈ పుస్తకాన్ని ప్రచురించిన బాలా పబ్లికేషన్స్ వాళ్ళకి, ఉషా గారికి, సూఫీ బాబుకి కంగ్రాట్స్. వాళ్ళు చాలా చాలా మంచి మంచి బుక్స్ తీసుకొస్తున్నారు. ఈ పుస్తకాన్ని తీసుకురావటంలో వాళ్ళ డిజైనింగ్ కానీ లోపల ఉన్న విషయాలు, అంటే ఆ పేజ్ మేకప్ డిజైన్ అన్నీ కూడా చదవటానికి చాలా ఎంకరేజింగ్గా ఉంది, చాలా బాగుంది. ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం మెదులుతూ ఉంది. ఆ పుస్తకం ఏంటంటే డెస్పరేట్లీ సీకింగ్ ఆఫ్ షారుఖ్ ఖాన్. ఆ పుస్తకం ఎందుకు అంతలాగా నాకు వచ్చిందంటే, అది ఆ రైటర్ పేరు చెప్తా, శరణ్య భట్టాచార్య. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పుస్తకం. ఎందుకు ఇంట్రెస్టింగ్ పుస్తకం అంటే, కొన్ని సంవత్సరాలుగా భారతీయ సమాజంలో వస్తున్న అనేక మార్పుల్లో ఎక్కువ మార్పులు ఎక్కడ చోటు చేసుకుంటున్నాయంటే స్త్రీ పురుష సంబంధాల్లో చాలా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ వస్తూ ఉన్న మార్పుల్లో అన్ని జనరేషన్ స్త్రీలు, పురుషులు చాలా విషయాల్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఒకప్పట్లాగా లైఫ్ బాల్యము, యవ్వనము, తర్వాత ఏదో ఒక ప్రొఫెషన్లో స్థిరపడకపోవటమో చేసి ఒక ఫ్యామిలీ పెళ్ళితో ఫ్యామిలీలోకి వెళ్ళటము, అక్కడ ఇమ్మటము, పిల్లల్ని పెంచటం, అగైన్ దట్ సర్కిల్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బై చాయిస్ స్త్రీలు పురుషులు కూడా వాళ్ళ యాస్పిరేషన్స్ని అడుగుతూ దాన్ని పర్సూ చేస్తూ ఉన్నప్పుడు అందరి ముందు ఉన్న ఒక పెద్ద ప్రశ్న, అర్థం కానిది, ఒక సందిగ్ధత, ఇవన్నీ ఉన్నది ఏంటంటే, ఏం చదివితే జాబ్ వస్తుంది, ఏం చదివితే హ్యాపీనింగ్గా ఉంటాము, ఏ ఫీల్డ్లోకి వెళ్తాము అనడానికి మనకు ఒక రూట్ మ్యాప్ కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫీల్డ్కి చాలా హ్యాపీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్లోబలైజేషన్ వచ్చాక అందరికీ కూడా వచ్చిన అవకాశం ఐటీ రంగము. సో ఒకప్పుడు బీఎస్సీ BA చదివినట్టు అందరూ ఏదో ఒక ఇంజనీరింగ్ డిగ్రీలోకి వెళ్ళి సెటిల్ అవటం మొదలుపెట్టారు. తర్వాత అది కూడా ఒక పాయింట్ దగ్గర స్టాగ్నేట్ అవుతుంది, ఒక బోర్ స్టార్ట్ అవుతుంది ఆ ఫీల్డ్లో కూడా. అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఏమున్నాయి అని వెతుక్కుంటూ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి మన కెరియర్ని మనం డిజైన్ చేసుకుంటాము. ఇవన్నిటికీ మనకి బయట చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, చాలామంది మనకి సలహాలు ఇస్తూ ఉంటారు, చాలామందిని మనం చూస్తూ ఉంటాము, కౌన్సిలర్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ లెవెల్లో ఉంటారు. బట్ హ్యూమన్ రిలేషన్స్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము, దానిని అంటే ప్రధానంగా హ్యూమన్ రిలేషన్స్లో మనం కోరుకుంటున్న పార్ట్నర్ ఎవరు, ఎట్లాంటి పార్ట్నర్ మనకు కావాలి, మన ఎసెన్షియల్ బీయింగ్ ఎవరు. సో మనకి ఆ టైంలో, అది చూస్ చేసుకునే టైంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అమ్మాయిలందరికీ తెలుసు, ఈ మధ్య అబ్బాయిలందరికీ కూడా తెలుసు. మనం ఒక షాప్కి వెళ్ళి బట్టలు వెతుక్కుంటూ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడూ పక్క వాళ్ళు
వెతుకుతున్న దాని వైపు మన చూపు వెళ్తూ ఉంటుంది. అందులో ఏదైనా ఇంకా బ్రైట్ విషయం ఉందా, బాగుందా, అట్లాగా చాయిస్ ఆఫ్ అవర్ చాయిస్ ఆఫ్ మెన్ అవర్ చాయిస్ ఆఫ్ ఉమెన్ ఎవరు. దినేష్ గారు ఈ తీరం చేరేదాకా అన్న పుస్తకంలో, ఎస్పెషలీ తీరం చేరేదాకా అనే కథలో ఆయన కోరుకుంటుంది, ఆయన చాలామంది తరపున మాట్లాడింది ఏంటి అంటే, మనకు అన్ని విషయాలలో అందరూ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. పేరెంట్స్ ఇస్తారు, మన టీచర్స్ ఇస్తారు, ఇంకా చాలామంది ఇస్తూ ఉంటారు. బట్ ఈ ప్రేమ అనే విషయంలో మనకు గైడెన్స్ ఎక్కడి నుంచి దొరుకుతుందా అసలు? ఆ తీరాన్ని కూడా చేరేస్తే, ఆ తీరం చేరటానికి కూడా మనకొక చెయ్యి, హెల్పింగ్ హ్యాండ్ ఉంటే, దిక్సూచి ఉంటే, ఒక లైట్ హౌస్ ఉంటే అనిపించేటట్టుగా ఈ కథ ఉంటుంది. కానీ మనందరి ఎక్స్పీరియన్స్లో నిజంగా మనకెవరైనా అట్లాంటి ఒక టార్చ్ లైట్ ఇస్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా? మన చాయిస్కి భిన్నంగా ఎవరైనా మన ముందుకు వచ్చి అడిగితే మనం దాన్ని కన్సిడర్ చేస్తామా? సో ఇందులో ఉన్న కథలన్నీ కూడా ఎట్లాంటి కథలు అంటే, ఇందులో స్త్రీలు అందరూ కూడా చదువుకున్న స్త్రీలు, కొంతమంది ఫస్ట్ జనరేషన్ చదువుకుంటున్న స్త్రీలు, చదువుకోవాలి బాగా అనిపించి చదువుకోలేక, అంటే ఎకనామికలీ కాదు, ఇంట్లో సిచ్యుయేషన్స్ వెంటనే పెళ్లి చేయాలి అనే చోట పెళ్ళికి వెళ్ళిపోయి. ఇందులో మొట్టమొదటి కథ అదే చెప్తుంది. కథ పేరు వర కథలో ఆ పాప బాగా చదువుకోవాలనుకుంటుంది. అతను చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ హీరో ఆ పాపను చూస్తారు. ఆ పాప చిన్నతనం నుంచి పెళ్ళయ్యే వరకు అతను చూసినప్పుడు ఎట్లా చదువుకోవాలనుకున్న అమ్మాయి కలలు, అంటే అది చాలా స్ట్రాంగ్ ఆకాంక్ష కూడా కాదు ఆ పాపకి, చదువుకోవాలని ఉంటుంది. ఇంట్లో పెళ్లి చేసినప్పుడు అమ్మాయి ఆ పెళ్ళిలోకి వెళ్తుంది. అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఏమనుకుంటుందంటే, తనకు కూడా చాలా చిన్నప్పుడే ఇంటర్మీడియట్ ఏదో ఉన్నప్పుడు మ్యారేజ్ అయిపోతుంది. సో జనరేషన్స్ టుగెదరు స్త్రీల చదువు అనేది వాళ్ళు మొత్తం ఇక్కడ వరకు చదువుకోవాలి అనుకునేక అక్కడ స్టాప్ అయ్యి ఆ తర్వాత చదువుకునే అవకాశం ఉన్నా కూడా మ్యారేజ్ అనేది చాలా బలంగా జీవితంలోకి వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ పెళ్లి చేసేసుకునేక ఈ కథలో ఆ అమ్మాయి చాయిస్ కాదు, పెళ్ళి అయిపోతుంది. ఆ పెళ్ళి వల్ల అమ్మాయి చాయిస్ అయిన చదువు ఆగిపోతుంది. అది అందులో మాట్లాడతారు. తర్వాత ఐస్ క్రీమ్ అనే కథ ఉంది. ఈ కథలో ఫాదర్ అమ్మాయికి రోల్ మోడలు. ఫాదర్కి ఈ అమ్మాయికి ఎట్లాంటి ఐస్ క్రీమ్ ఇష్టమో తెలుసు. ఈ అమ్మాయి పెరిగే క్రమంలో అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. చాలా విషయాలు అబ్బాయి నచ్చుతూ ఉంటాడు, కానీ అబ్బాయికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు. ఈ అమ్మాయికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. అయితే ఆ టైంలో వాళ్ళిద్దరూ స్నేహంగా ఉన్న టైంలో చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ఇష్టానికి, ప్రేమకి, ఆసక్తికి, ఆకర్షణకి మధ్య ఒక యాంబిగ్విటీని పట్టుకోవడం చాలా కష్టం. దేన్ని మనం ఇష్టం అంటాం, దేన్ని ప్రేమ అంటాం, దేన్ని కుతూహలం అంటాం, వీ డోంట్ నో. సో ఆ అబ్బాయికి కూడా ఈ అమ్మాయి పట్ల చాలా ఆసక్తి ఉంటుంది. ఈ అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు ఒక డ్రామా వేస్తున్నప్పుడు వేరే బృందంతో వేస్తూ ఒక అర్ధరాత్రి వరకు అయిపోతుంది, బయటకు వస్తుంది. కాసేపు అయ్యేటప్పటికి ఆ అబ్బాయి అక్కడ వెయిట్ చేస్తుంటాడు ఆ అమ్మాయి కోసం బండి మీద. అప్పుడు ఆ అమ్మాయికి సడన్గా గుర్తొస్తుంది, అమ్మో వీడు పుట్టినరోజు ఈరోజు, నేను ఇప్పటి వరకు విషయం చెప్పలేదు, హాఫ్ అన్ అవర్ గడిచిపోయింది అనుకొని వెళ్తుంది. అక్కడ మగవాళ్ళు దొరుకుతారు. అతనికి ఆ అరగంట టైము, 30 నిమిషాలు 40 నిమిషాల టైంలో
ఆ అమ్మాయికి తన చాయిస్ కాకుండా తను చేస్తున్న నాటకమో కల్చరల్ యాక్టివిటీసో అక్కడున్న మనుషులో ఇంపార్టెంట్ అయ్యి తను సెకండ్ లెవెల్కి రావటం అనేది అతనికి చాలా ఈగో హర్ట్ అవుతుంది. ఆ అమ్మాయి ఎంతసేపు చెప్పినా, ఎన్ని సారీలు చెప్పినా, ఏం చెప్పినా అతనికి స్థిమితం రాదు. అంటే చాలామంది అబ్బాయిలకి ఈగోని, కోపాన్ని ప్రాసెస్ చేసుకునే ఓరియంటేషన్ ఉండదు. అలానే అమ్మాయిలకు కూడా ఉండదు చాలాసార్లు. దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అమ్మాయిలు మాట్లాడినప్పుడు మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి కదా అని ఒక టోన్ చాలా బలంగా ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ అమ్మాయి మొదటిసారి అతని రెండో పార్శ్వాన్ని చూసింది. ఈజ్ వెరీ ఫెరోషియస్గా అమ్మాయి మీద బిహేవ్ చేస్తాడు. ఆ రోజుతో ఈలోగా పోలీసులు వస్తారు, వాళ్ళ ఫాదర్ వస్తారు. ఆ రోజుతో అంటే అమ్మాయి అతన్ని అదే టైంలో చార్జ్ పెట్టి కొడుతుంది. అక్కడికది బ్రేక్ అయిపోతుంది. ఆ అబ్బాయితో ఉన్న స్నేహం అయిపోయాక ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి అతను చాలా సంవత్సరాల తర్వాత ఎదురవుతాడు. ఎదురైనప్పుడు కూడా అమ్మాయికి సారీ చెప్తూ వస్తూ ఉంటాడు ఆఫీస్లో. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టాల్సిన విషయాన్ని దినేష్ గారు చాలా బాగా రాశారు. అతను సారీ చెప్తూ ఉంటాడు. అతను మారిపోయాడని అనుకునే పరిస్థితి అమ్మాయికి వస్తుంది. సడన్గా అతని ట్రూ కలర్స్ని గుర్తుపట్టే రోజు కూడా వస్తుంది. సో కాలం ముందుకు వెళ్తూ ఉన్నా ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే, ఒకవేళ ఆ అమ్మాయికి అతనే చాయిస్ అయితే ఏదో ఒక టైంలో అది ఒక రాంగ్ చాయిస్గా అమ్మాయికి కనిపించుండేది. సో ఒక మగపిల్లవాడిలో టీనేజ్లో ఉన్న యాంగర్ కానీ యుగో కానీ కాలక్రమేణా తగ్గిపోవటం, ఇదవ్వటం అనేది అంత ఈజీ కాదు. అతను అమ్మాయిని అంటాడు, నీకోసం నేను ఐస్ క్రీమ్ కూడా తింటాను, ఇష్టపడతాను అంటాడు. అమ్మాయి రియలైజ్ అవుతుంది నాకు ఇతను వద్దు అన్నది. ఆ డెసిషన్ తీసుకోవటానికి ఒక నలుగులాట ఉంటుంది కదా మనసులో, అది చాలా బాగా రాశారు ఆయన. తర్వాత ఇంకొక కథలో అమ్మాయి చాలా పెద్ద ఉద్యోగంలోకి వెళ్తుంది. ఐఆర్ఎస్ అవి చేసి ఫారెస్ట్ సర్వీస్లోకి వెళ్తుంది. చాలా ఇష్టపడుతూ ఉంటాడు అతను, చాలా ప్రొటెక్టివ్గా ఉంటాడు. ఒక చిన్న గలాట అమ్మాయి పనిచేసే ప్లేస్లో జరిగినప్పుడు అతను తట్టుకోలేకపోతాడు. అమ్మాయికి ఇక్కడ చిన్న దెబ్బ తగలటం ఇట్లా తగిలినప్పుడు, ఈ జాబ్లోకి మీ ఆడవాళ్ళు ఎందుకు ఇంత కష్టమైన జాబ్లోకి మగవాళ్ళని పెట్టచ్చు కదా అంటాడు. అదే ఆ అమ్మాయికి నచ్చదు. నువ్వు వచ్చే ఈ ఉద్యోగంలోంచి రిజైన్ చేసి వచ్చే అంటాడు. అంటే అతను చాలా ప్రొటెక్టివ్గా అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉన్న టైంలో ఎస్ ఆ అబ్బాయికి చాలా చాలా కన్సర్న్ ఉంటుంది ఆ అమ్మాయి పట్ల. కానీ ఎట్ ద సేమ్ టైం అతను మర్చిపోయింది ఏంటంటే ఆ అమ్మాయికి ఆ చదువు ఆ ఉద్యోగం కూడా చాలా ఇష్టమైన ఏరియా. ఒక బాగా ఆలోచించే మగవాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ ఆడపిల్లలు ఏదైనా తమ ఉద్యోగాలలో ఒక డిస్కంఫర్ట్ ఎదుర్కొంటున్నప్పుడు సపోర్టివ్గా నిలబడాలి తప్ప దాన్ని అధిగమించడానికి కావలసిన భుజాన్నో మాటనో ఇవ్వాలి తప్ప నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఇందులోంచి మొత్తం బయటకు వచ్చేయి అంటం అనేది కాకుండా వాళ్ళ మైండ్ సెట్ ఉండాలని కథ చదివిన వాళ్ళు ఎవరైనా కూడా తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లోకి స్త్రీలు వెళుతున్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ కూడా మగవాళ్ళకి రావాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కథలో అతను చాలా చక్కగా రాశారు. అలానే ఒక కథ అమ్మాయికి లిటిల్ ఫింగర్ ఉండదు. ఆ ఒక్కటి లేకపోవటం వల్ల తనకి పెళ్ళి అవ్వటం అనేది
చాలా రిజెక్ట్ చేయబడుతూ ఉంటుంది అమ్మాయి. మామూలుగా చూస్తే మనం ఒక్క ఫింగర్ అనుకుంటాం కదా, కానీ దానివల్ల ప్రాక్టికల్గా ఎవ్రీ డే ఎన్నెన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అని. చిట్ట చివరికి ఆ లిటిల్ ఫింగర్ లేకపోయినా సరే ఆ అమ్మాయిని అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవటానికి ఒక మనిషి వచ్చినప్పటికీ కూడా ఆ అమ్మాయి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఆ అమ్మాయి అసలు అతను ఇంతమంది రిజెక్ట్ చేసినాక ఒక అతను యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసుకోవడం కూడా చాలా కష్టం. సో ఆ అమ్మాయి మెల్లమెల్లగా దాన్ని ఇచ్చేసుకొని దానికి ఒక కంక్లూషన్. అంటే ఇందులో ఈ మొత్తం కథలో దినేష్ గారు చెప్పింది ఏంటి అంటే, డిఫరెంట్ ఫీల్డ్స్లో నిలబడిన అమ్మాయిలు అబ్బాయిలు అందరికీ ఒక మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. కొంతమందికేమో ఈ అన్నీ ఉండి కూడా ఈ మ్యారేజ్ పిల్లలు అనే దాంట్లోకి ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించే ఒక కథ కూడా ఇందులో ఉంది. అలానే కొన్ని ప్రశ్నలు, ఒక పెళ్ళైన అమ్మాయి సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉన్నప్పుడు భర్తకి కాళ్ళకి నమస్కరించాలి అన్నప్పుడు అప్పుడు అమ్మాయి భర్తకే ఎందుకు, భర్త నాకేమీ నమస్కరించడు కదా, నేను ఎందుకు చెయ్యాలి అని ఒక ప్రశ్న ఇస్తుంది. యాక్చువల్లీ ఇవి ఐసోలేటెడ్గా వాళ్ళని నిలబెట్టి అప్పుడు సడన్గా ఒక పూజారి గారిని ప్రశ్న వేస్తే అతనికి ఆ ఓరియంటేషన్ ఉండదు కదా. ఉండనప్పుడు దానికి ఎట్లా ఆన్సర్ చెప్తాడో తెలియదు. ఇది పెంకితనంగానే కనబడుతుంది అన్నమాట. అంటే మనకి ఉన్న నమ్మకాలు, అది భక్తి కావచ్చు, దేవుడి కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, అందరి ఓరియంటేషన్, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. ఆ ఉండనప్పుడు మనం అట్లాంటి సర్కిల్స్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా మనల్ని మనం ఆలోచించుకుంటామో, ఎదుటి వాళ్ళతో మనం ఎట్లా కమ్యూనికేట్ చేస్తాము, అట్లాంటి కథలు ఉన్నాయి. మళ్ళీ ఇందులోనే రైతు కుటుంబాల నుంచి వచ్చిన తండ్రి తన పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అతని దగ్గర కావలసినంత, ఎదుటి వాళ్ళు, అతను అమెరికాలో ఉన్న అబ్బాయి పెళ్లి సంబంధం వస్తుంది, కానీ వాళ్ళు అడిగినంత కట్నం డబ్బులు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ 3 ఎకరాల రైతుకి ఉండవు. పొలం అమ్మేసుకుందామా అనుకుంటారు, కానీ పొలం మీద చాలా వాళ్ళ జీవనాధారమే కాకుండా వాళ్ళకి చాలా ఇష్టం ఆ పొలం పని చేయటం అతనికి. సో టమాటో వేసినప్పుడు అంతకుముందే ఇంకా పెళ్ళొద్దనుకుంటారు, చెయ్యలేను నేను, ఆ డబ్బులు లేవు కదా అనుకుంటారు. ఈలోగా టమాటోకి బాగా ధర వచ్చి బోల్ డబ్బులు వస్తాయి. అప్పుడు అతని వైఫ్ ఏమంటారంటే, మనకి ఇప్పుడు వచ్చాయి కదా, వాళ్ళు అడిగిన కట్నం ఇచ్చి మనం పెళ్లి చేద్దామా అంటాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, 2 కూతుళ్ళు, ఎవరికో ఈ డబ్బులు ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపడం ఎందుకు, ఈ డబ్బులతో నేను మొత్తం నా పిల్లల్ని చదివించుకుంటాను, వాళ్ళకి కావాల్సిన కెరియర్లోకి వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎంపిక చేసుకుంటారు అని ఒక డెసిషన్ తీసుకుంటారు అన్నమాట. ఇది ఇట్లాగా తండ్రులు తల్లులు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా పిల్లల గురించి, చదువుల గురించి ఆలోచిస్తున్నారు అని. దినేష్ ఈ కథలన్నింటినీ చాలా బాగా రాశారు. ఎంత రీడబిలిటీ ఉందంటే వీ కెన్ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే చదివిన వెంటనే రెండోసారి చదవకుండా మనకు అన్నీ రిజిస్టర్ అవుతాయి. చాలా క్లారిటీ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, తను ఏం మాట్లాడుతున్నారో అన్నది ఉంటుంది. అంటే చాలామంది స్త్రీ పురుష సంబంధాలు, స్త్రీ పురుషుల చాయిసెస్ రాసినప్పుడు కొన్నిసార్లు వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ పోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఒకటి ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ థాటే కాకుండా మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడాల్సిన అవసరం ఏంటి, ఈ కథలు చదివాక మనం తీసుకెళ్ళే ఒక టేక్అవే ఏముంది అని చూసుకుంటే, ఆ చూసుకునే చూపు దినేష్ గారికి ఉంది కాబట్టి
ఈ తీరం చేరేదాకా అంటే కథలు మొదలుపెట్టి చివరి వరకు కూడా అతను మనం ఈ పుస్తకం ఏమిటో మనం నడుస్తాము. ఒక్క కథలో ఉన్న సబ్జెక్టు రెండో కథలో ఉండదు. కానీ అంతఃసూత్రం ఏంటంటే పెళ్ళి ప్రేమ ఎట్లా ఉంటాం అదే ఉంటుంది. అంటే ఎట్లా మనం మన ఎసెన్షియల్ బీయింగ్ని ముందులో నేను చెప్పినట్టు వెతుక్కుంటాము, ఏం చేస్తాము, మన పట్ల బాగా కన్సర్న్గా ఉన్నా మనకు వాళ్ళు నచ్చరు, అమ్మాయిలకి కన్సర్న్గా లేకపోయినా నచ్చరు. సో స్త్రీలుగా మనకేం కావాలి, మనం ఏం కోరుకుంటున్నాము అది ఎక్కడా రాసిపెట్టి ఉండదు. మనకి అలవాటైన టేస్ట్ కాదు, ఎక్వైర్డ్ టేస్ట్ కాదు. సో ఒక పరిమళభరితమైన ఒక అనురాగాన్ని మనం ఇవ్వాలన్నా అందుకోవాలన్నా మన అన్వేషణ మనమే చేయాలి. అయితే ఆ అన్వేషణ చేస్తున్న క్రమంలో మన ఎమోషన్స్ని మనం ఎట్లా జాగ్రత్తగా హోల్డ్ చేసుకోవాలి. మనం అందరం తల్లిదండ్రులు మనకు అది చెప్పాలనుకుంటాం, కానీ ఒకప్పట్లాగా ప్రపంచం లేకపోవటం వల్ల ఇంటికి బయట ప్రపంచానికి చాలా తేడా వచ్చేసినప్పుడు పిల్లల జీవితాల్లో ఏం జరుగుతున్నాయో చాలామంది తల్లిదండ్రులకి తెలియదు. తెలుసని అనుకుంటారు అంతే. సో మనం బాధ్యతగా మన పట్ల మన మీద నమ్మకంతో చాలా స్వేచ్ఛనిచ్చి మన చాయిసెస్ని యాక్సెప్ట్ చేసే పేరెంట్స్కి మనం ఎప్పుడూ కూడా జవాబుదారీగానే ఉండాలి. వాళ్ళే ఈ తీరం చేర్చాలి అని మట్టుకు పెద్దగా ఆశించకుండా కలిసి ప్రయాణం చేయటం చాలా అవసరం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దినేష్ గారికి, బాలా బుక్స్ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వేదిక మీద అన్న గోరటెంకన ఉన్నాడు, కుప్పల పద్మ గారు ఉన్నారు, విందా గారు, వీళ్ళంతా ఎన్నో ఏళ్ళుగా నాకు పరిచయం, స్నేహితులు. దినేష్ని ఉత్సాహపరచడానికి, అభినందించడానికి గోరటెంకన గారు, విందా గారు, పద్మ గారు రావడం ఇది చాలా మంచి విషయం. యువ రచయితలకి సాధారణంగా ఆవిష్కరణకి రమ్మ అంటే సీనియర్స్ మొహం చాటేస్తూ ఉంటారు. కానీ దినేష్ సంకల్ప శుద్ధి. ఇంత మామూలుగా గోరటెంకన గారు చాలా బిజీగా ఉంటారు, ఆయన కూడా అంత దూరం నుంచి, చాలా దూరం నుంచి రావాలి, దిల్సుఖ్ నగర్ ఎక్కడ చాలా దూరం. ఆయన వనస్థలిపురం నుంచి ట్రాఫిక్కే 2 hours పడుతుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. వచ్చారంటే దినేష్ సంకల్ప శుద్ధే కాదు, అతని కథల్లో నిజాయితీ కూడా దీనికి కారణం నేను అనుకుంటున్నాను. దినేష్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. దినేష్ విద్యార్హతలు ఈ ముందు పేజీలో ఉన్నాయి. IIIT నుంచి బీటెక్ చేశాడు, తర్వాత MF టెక్ చేశాడు. నాకు కొంచెం దిగులేసింది, ఈ కథల్లోకి వచ్చి పడ్డాడు ఏమిట్రా బాబు అనేసి. అందరూ అమెరికా కట్నం ఎంత ఇస్తావు, కార్లు ఎప్పుడు కొందాము, రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేద్దాము, వీటిల్లో ఉంటే ఇంత అమాయకంగా నాకు మా ఆఫీస్కి వచ్చి బుక్ రిలీజ్కి వచ్చినప్పుడు కూడా ఇంత ఇన్నోసెంట్గా కనిపించాడు. ఇంత చదువుకుని అబ్బాయి ఏమిట్రా ఈ కాలంలో లేడే అంటే, కథలు చదివితే తల్లిదండ్రులకు నమస్కారం పెట్టాలి. ఈ అబ్బాయికి ఇంత మంచి హృదయం, సంస్కారం. కథలంతా కూడా ఆడపిల్లల పక్షం. అసలు ఇలాంటి అబ్బాయి అంటే ఈ కథల్లోని పాత్రల్ని చెప్పగలిగే అబ్బాయి, ఈ కథల్ని అర్థం చేసుకునే అబ్బాయి ప్రతి ఒక్కరి జీవితంలో, అంటే ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. స్త్రీ పక్షపాతి. అంటే నేను కూడా స్త్రీల గురించి చాలా కథలు రాశాను, అందుకని ఎక్కువ రిలేట్ అయ్యాను. చాలా స్త్రీ హృదయం ఉన్నవాడు. చిటికెన వేలు ఉండదు ఒక అమ్మాయికి ఈ కథలో. నేను చదువుతూ ఉన్నాను కథని. రచయితలు ఎప్పుడు రచయితలు అవుతారంటే అబ్జర్వేషన్స్ రాసినప్పుడు అవుతారు. ఇతను అమ్మాయి రాసిన కథ కాదు అది, అబ్బాయి రాశాడు. చిటికెన వేలు ఉండదు అమ్మాయికి ఒక చేతికి.
అదేం పెద్ద విషయం కాదు, దాచేసి మేనేజ్ చేసి పెళ్లి చేసేసుకుని ఏ శోభనం రోజు రాత్రో తర్వాత 6 నెలల తర్వాత ఏదో కొంచెం చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఆ అబ్బాయి ఇష్టపడతాడు, దాచిపెట్టి చేద్దామా అంటాడు అమ్మాయితో. ఇష్టపడ్డ అబ్బాయి, పెళ్లి సంబంధం చూడడానికి వచ్చిన అబ్బాయి ఇష్టపడి, మా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఈ సంగతి దాచిపెడదాంలే అంటే అమ్మాయి ఏమంటుందంటే, అక్కడ నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఎట్లా దాచిపెడతావు, పెళ్ళి చేసుకునేటప్పుడు రేపు గోరింటాకు పెడతారు, చిటికెన వేలు పట్టుకుని నువ్వు నడవాలి, అలంకరణలు ఉంటాయి అంటే అసలు అమ్మాయి పాత్రలోకి వెళ్తే తప్ప. నేను ఆశ్చర్యపోయాను, దాచిపెట్టి చేయొచ్చు కదా అంటే అక్కడే ఉన్నాను. రచయిత ఏం చేశాడంటే, ఆ అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి ఉంటే కనుక ఏం చెప్తుందో అది చెప్పాడు. అదేందిరా నువ్వు గోరింటాకు పెట్టాలి కదా పెళ్లి కూతురు చేయడానికి, అప్పుడు కనపడుతుంది కదా చెయ్యి అంటది. చివరికి ఒప్పించే చేసుకుంటారు అనుకుంటాడు కదా. చాలా ఈ చిలక గోరింక అనే కథ ఉంది. చిలక గోరింకలు ఇప్పుడు జంటలు కావు. పెద్దవాళ్ళు ఎప్పుడు ఎందుకు చిలక గోరింక అంటారంటే, చిలకల్లాగా గోరింకల్లాగా బతకమని. వాటి ఆయుష్ ఎక్కువ. చిలక 100 ఏళ్ళు బతుకుతుంది. చిలకల్లాగా గోరింకల్లాగా బతకమని దాని అర్థం. చిలక గోరింకల్లా బతకం అంటే చిలక గోరింకలాగా ఈ చిలక గోరింకల్లాగా బతకం అంటే సుదీర్ఘంగా సంతోషంగా బతకండి. ఈ కథ ఈ మనవాడు సినిమాటోగ్రాఫరు, రైటర్ కాబట్టి విజువల్గా అన్ని కథలు విజువల్గా బాగుంటాయి. క్యారెక్టర్స్ కూడా వాటి లక్షణాలతో రాశాడు, వాటి స్వభావాలతో ఉంటుంది. వాళ్ళిద్దరూ కొంచెం పొసగని వాళ్ళ కనపడుతుంటారు కానీ చాలా పొసిగిన వాళ్ళు. ఆ అమ్మాయి జాబ్ చేస్తుంటే వాడు కంగారు పడుతుంటాడు, ఆ అమ్మాయి నీ మొహంలో కూర్చోంటూ ఉంటుంది వాడిని, మొగుడిని మళ్ళీ ప్రేమిస్తూ ఉంటుంది. వాడు భయపడుతుంటాడు, మళ్ళీ ప్రేమిస్తూ ఉంటాడు. అట్లాగే ఉంటారు మనుషులు. అలా ఉంటే చిలకల్లాగా గోరింకల్లాగా ఉంటారు. అన్నిటినీ అంగీకరించకూడదు, అన్నిటినీ ధిక్కరించకూడదు. ఇది కూడా పిల్లలకి నేర్పించట్లేదు ఇవాళ. ఈ కథల్లో రచయిత రాసినట్టుగా పిల్లలు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. నేను కథలు రాసేటప్పుడు అనవసరమైన వాక్యాలు ఉంటే లేదా కథను నడపడం రాకపోతే నేను చదవను. కానీ ఈ అబ్బాయి పేరు, నేను రైటర్స్ మీట్ అనేది చేస్తూ ఉంటాను. ఈ అబ్బాయి పేరు నేను ఎప్పుడు పత్రికలు తిరిగేసినా కొత్తగా రాస్తున్న వాళ్ళని గుర్తించి పిలుస్తుంటాను. అలా 2 ఏళ్ల క్రితం జహీరాబాద్ రైటర్స్ మీట్కి పిలిచాను. పిలిస్తే మేము బాగా పరిచయాలు అన్నీ అయ్యాయి. తర్వాత నేను దీపావళి కథల పోటీ పెడితే దానికి ఒక కథ పంపాడు, వైట్ అంబ్రెల్లా అని. పరిచయం అయినంత మాత్రం కథ వేయను కదా నేను, దాన్ని తిరగొట్టాను. మనవాడికి ఎందుకు తిరగొట్టాడని ఒక పంతం వచ్చింది. ఎందుకు తిరగొట్టానని నేను చెప్పలేదు, అతను అడగలేదు. కొన్నాళ్ళ తర్వాత సీతాకోక చిలుక అనే కథ సాక్షి సండేలో రాశాడు. అప్పుడు నేనే ఫోన్ చేశాను, ఈ కథ చాలా బాగా రాసావయ్యా. తిరగొట్టిన కథ రాసింది అతనే, ఈ కథ బాగుందని నేను చెప్తున్న కథ రాసింది అతనే. అది ఎందుకు తిరగొట్టాడు, ఇది ఎందుకు బాగా రాశాడు అని గమనించాక నాకు నిజంగా కథలంటే ఏమిటో తెలిసింది సార్ అన్నాడు మొన్న వచ్చినప్పుడు. అంటే అదే నేర్చుకునే వాళ్ళ స్వభావం. అదే నేర్చుకునే పిల్లలు నేర్చుకొని ఎదగడం అంటే అదే. చాలా బాగా రాశావు దినేష్. మీ అమ్మా నాన్నల్ని, నిన్ను ముగ్గురిని కూడా నేను అభినందిస్తున్నాను. కానీ నువ్వు ఇది కాకుండా డబ్బులు వచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఇది చాలా ఘోరమైన విషయం. ఇది నువ్వు సినిమా రంగము, సాహిత్యం 2 కూడా ఘోరమైన విషయాలే. పేరు వచ్చేంతవరకు, పేరు రావాలంటే దానికి వేరే తపస్సు చేయాలి, చాలా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయాలి. ఇప్పుడున్న స్థితిలో మనం ఫస్ట్ డబ్బు సంపాదించుకొని స్థిరపడి, తర్వాత ఈ సాహిత్యం వచ్చేసింది, నీకు రాయడం వచ్చేసింది కాబట్టి సెటిల్ అయ్యి కూడా మెల్లగా రాయి. ఒక పుస్తకం వచ్చేసింది కాబట్టి ఇది మంచి పుస్తకం, ఇది చక్కటి పుస్తకం, కథల పుస్తకం. నీకు అవార్డులు కూడా వస్తాయి. అంటే ఎందుకు వస్తాయంటే ఇందులో నువ్వు చాలా 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 హృదయాన్ని ఎడమవైపు ఉంచి సమస్యల్ని అర్థం చేసుకుంటూ, ఆ రైతు కథ ఎంత బాగా రాశాడు. 2 అమ్మాయిలు, ఒక రైతు. ఆ ఆడపిల్లల్ని పట్టుకుందామని ఆ సీతాకోక చిలుకల ఇమేజ్ ఇచ్చి చెప్తాడు కథని. ఆడపిల్లల్ని పట్టుకుందామని కథ మొదలైనప్పటి నుంచి సీతాకోక చిలుకల్లా ఆ చక్కటి చదువుకున్న ఆడపిల్లల్ని పట్టుకుందామని అందరు ట్రై చేసేవాడు.
తండ్రి కూడా పట్టి ఎవరికో ఇద్దామని చూస్తుంటాడు. చివరికి కథ సీతాకోచిలుక రెండూ కూడా స్వేచ్ఛ పొందుతాయి. కథలోని ఆడపిల్లలు కూడా మీరు హాయిగా చదువుకోండి, మీ రెక్కలు ఎంత దూరం ఎగరుతాయో ఎగరనివ్వండి అని తండ్రి వాళ్ళని వదలటంతో కథ ముగుస్తుంది. చాలా బాగుంది. వృధా పదాలు కానీ వాక్యాలు కానీ లేకుండా రాశావు. నేను మెచ్చుకున్నానంటే పెద్ద విషయం అనుకుంటున్నాను, అది కూడా చెప్తున్నాను. కంగ్రాట్స్, బాయ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తీరం చేరేదాకా పుస్తకావిష్కరణకు వచ్చిన ముఖ్య అతిథులు గోరటి వెంకన్న గారు అండ్ రచయిత్రి మంచి మిత్రురాలు కుపుల్ పద్మ గారు అండ్ కదిర్ బాబు గారు. అతని కథలంటే షార్ట్ స్టోరీస్ నాకు చాలా ఫేవరెట్. లైఫ్ని చాలా ఇన్స్పైర్ చేస్తాయి, మనని ఒకసారి మన ఊరి వాతావరణానికి, మన చిన్ననాటి జ్ఞాపకాలకు తీసుకెళ్తాయి. అలాంటి గొప్ప వ్యక్తులు ఈరోజు ఈ పుస్తకావిష్కరణకు రావడం నిజంగా ఇతను చేసుకున్నటువంటి అదృష్టం. యాక్చువల్గా వెంకన్న గారి కవితల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు ఉన్నటువంటి ఆ పల్ల వాతావరణం యాక్చువల్గా లక్కీలీ ఏంటంటే ఒకే డిస్టిక్, ఒకే గ్రామానికి, దగ్గర గ్రామాలకు చెందిన వాళ్ళం. నా విలేజ్ పాలెం. అండ్ వెంకన్న గారి పాటల్లో ఉన్నటువంటి ఆ దుందుబి నదిగా పొంగి పారేటట్టుగా తన కవిత్వము, తన తెలంగాణ వాగ్గేయకారులుగా అది రచనలో కనిపించే అంత వాతావరణం మా పల్లె వాతావరణాలకు సంబంధించింది అక్కడ ఉన్నటువంటిది. ఐ థింక్ వీళ్ళందరి ఇదే ఆశీస్సులే కావచ్చు దానికి ఒక రచన వైపుకు తీసుకెళ్ళడం అనేది. ఒక రకంగా అంటే ఒక 3 years బ్యాక్ నాకు కలిసారు తను. యాక్చువల్గా క్లాస్మేట్ వాళ్ళ కొడుకు అని చెప్పేసి కలిశాడు దినేష్. తన ఇంట్రెస్ట్ ఫిల్మ్ మేకింగ్ వైపు ఉండడము, డైరెక్టింగ్ కోర్సు, సినిమాటోగ్రఫీ కోర్స్ చేయడం అనేది తను అడిగాడు అన్నట్టు. అంటే మేబీ ఎక్కడో కనెక్షన్స్ ద్వారా ఒక ఫిల్మ్ మేకర్గా, సినిమాటోగ్రాఫర్గా నేను ఉన్నప్పుడు కలిశాడు. అతని ఆలోచనలు కానీ పట్టుదల కానీ చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు మొన్న మధ్యనే బుక్తో తీరం చేరేదాకా బుక్తో వచ్చినప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ యాక్చువల్గా. ఎందుకంటే చాలామందికి ఒక రకంగా తను చేసుకుంది ఇది ఒక బ్యాంక్లా అనవచ్చు, ఒక స్టోరీ బ్యాంక్. సో ఫ్యూచర్లో తను తీయాలనుకున్నాయి, తర్వాత ఫ్యూచర్లో తను తెరపై ఎక్కించాలన్న ఆలోచనలు ఇందులో ఒక రకంగా అది పొందుపరిచినట్టుగా అనిపించు. ఇది ఒక ఐపీ రైట్స్ని ప్రిజర్వ్ చేసుకున్నట్టుగా ఉండొచ్చు యాక్చువల్గా. ఐ థింక్ దిస్ మస్ట్ బీ హిజ్ విజన్. బట్ ఏమైతేనేది తన ఒక రచయిత, ఒక ఫిల్మ్ మేకర్ తను అనుకున్న విషయాల్ని ఆడియన్స్కి దగ్గరికి ముందే తీసుకెళ్ళడం అనేది ఇట్స్ వన్ గుడ్ స్టెప్ యాక్చువల్లీ ఇన్ దిస్ వే. అండ్ ఐవ్ గాన్ త్రూ సమ్ ఆఫ్ ది స్టోరీస్. దే ఆర్ రియల్లీ అంటే ఆ వాతావరణాన్ని ప్లస్ ఆ రిలేషన్షిప్స్ని పద్మ గారు చెప్పినట్టు కానీ, తర్వాత కదిర్ బాబు గారు చెప్పినట్టు కానీ, ఐ థింక్ దే యాజ్ అ రైటర్స్ దే నో ద ఇన్సైట్ ఆఫ్ ఇట్. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ కెన్ సీ ద పొటెన్షియల్ ఇన్ దినేష్ దట్ ఫ్యూచర్లో తను తీరం దాటేసి మంచి దీన్ని సినిమా రూపకంగా తీసుకొస్తాడని అనుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ రైటర్గా అండ్ డైరెక్టర్గా, సినిమాటోగ్రాఫర్ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్. నేను వేరే పోయి జట్లాకలు ఉంటున్నాను. ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు. అది ఇంకా కోరుకోలేదు వాస్తవం కానీ నాకు కొంచెం అలవాటు ప్రతిసారి ఇది ప్రాబ్లం ఉంటుంది ముందే. అది దాంతో నేను పుస్తకం ఇచ్చిన 2 కథలు చదువుతారు అయిపోయిన ఎట్లుందన్నాడు. ఎట్లా ఉందని చాలా బాగున్నది, ఫ్రెష్నెస్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి కథలు అని ఒక 2 కథలు చదివి కూర్చున్నా. తర్వాత చదువుంటే పుస్తకం ఈ నిద్ర మొదలు. అందుకని ముందు ప్రతి కథ ఏముందని చెప్పి ఆ పేజీ చెప్పి ఎట్లా అని అనొచ్చు, కానీ అట్లా నేను చదువులేదని చెప్తున్నాను. నన్ను చదువుతున్నాం నాకు ఇష్టమైన కథకులు ఉన్నారు పైన. కదిర్ బాబు గారు అంటే ఏమి, కుప్పిలి పద్మ గారు, వారు మా సినిమా రంగంలో ఉన్నవారు. నాకు కథలు అంటే ఇష్టం, చదువుతున్నాను కథలు. ఎందుకంటే కారాకా నుంచి శ్రీపాద నుంచి కొంచెం చదువుకుంటాను తప్ప వాటి గురించి రాసే సాధికారితగానే మాట్లాడేది కూడా ప్రయత్నం చేయను. ఎందుకంటే కథలు చదవటం అనేది మళ్ళీ రాయటం అనేది పెద్ద కష్టం, మాట్లాడడం ఇంకా కష్టం. ఎందుకంటే కథ చదివి కథను మాట్లాడతాం. కానీ చాలా
వీరేందంటే ఎంత సంక్షిప్తత ఉందంటే కథల్లో, ఈ నేను చదివిన 3 కథలు చదువుతున్నా, ఒక్క వాక్యం కూడా లాగి అబ్బా ఎందుకు రాసింది వాక్యం అంటట్లేదు. ఇది ఏదో పొగిడితక్కువ చెప్తున్నాను, హాయిగా కథలు చదువుకుంటున్నాయి. సరిగా సహజత్వం ఉండాలా అనేది కానీ జీవితాన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అది ఇక టమాటాలు లచ్చర్లాలతో తీయని ఏ రైతుల భాష అవుతుందో అది నిజంగా జీవితాన్ని పట్టుకునే జీవితం ఎవరికైనా కథ కదిరిబాబు దర్గా మిట్టైనా ఇంకేదైనా నామిని అయినా తర్వాత కేశవరెడ్డి కానీ లేకుంటే కథ ఎవరైనా సరే కథలు మనకు కథలు చదువుకుంటే అల్లం రాజా గారు కానీ మనకేంటంటే జీవితం తెలిసి ఉండాలి. ఇక్కడ అరుణాంకుడు సూపి ఉన్న వీళ్ళందరూ కూడా మంచి రైటర్సే. నన్ను పిలిచినంటే నా మీద ప్రేమ ఉంటుంది. నాకేందంటే ఇట్లాంటి వాళ్ళు రావాలి. కదీరు చెప్పింది వాస్తవం, ఇంజనీరింగు అవన్నీ డబ్బులు సంపాదించుకోవడం. ఆయనకి ఏంటంటే బాగా డబ్బులు ఉన్నోళ్ళు డబ్బులు వదులుకోవడం కాదు, బాగా అవకాశాలు ఉన్న అవకాశాలు అనుకోవడం. అంటే ఇదేదో వెరైటీ ఉంటుందని చెప్తలేను, అన్నింటి కూడా వదులుకోవడం అనేది ఇప్పుడు తనకు జాబ్ కావాలి, నిజంగా అవసరం. చాలా మంచి పొజిషన్. వాళ్ళ ఫాదర్ కూడా నాకు తెలుసు, బాగా పాత మిత్రుడు ఆయన. నేను చూసిన అప్పటికి ఇంకా నవయవన తలనెరవలేదు, చిరియవనం అట్లే ఉంది. నాకంటే చిన్నోడు కానీ ప్రభాకర్ వీళ్ళందరూ, వాడి తమ్ముడే మా ప్రభాకర్, నాకంటే 6 ఏళ్ళు చిన్న. వీళ్ళంతా కలిసి పనిచేసి అచ్చంపేటలో ఎప్పుడు మేము వీళ్ళ బస్సులు ఎక్కుతుంటాయి. రాత్రి అడిగిన నేను 10 నిమిషాలు ప్లీజ్ కూర్చోండి, చాలా మంచి పని. అరే మీ నాయన మరి కొల్లాపూర్ బస్సులో ఉండే ఇట్లా మీరు ఇంత చదువుకొని ట్రిపుల్ చదివి ఇట్లా దీంట్లోకి వచ్చిన మీ ఏజ్ డౌటే కావాలని అడిగిన తర్వాత అర్థమైంది. ఏంటంటే ఆ మాటకు వస్తే కదిరి కూడా బాగా చదువుకున్న వాళ్ళు, కుప్పిలి పద్మ వీళ్ళందరూ మామూలు కాదు. కానీ ఇంతవరకు ఇలా కథలు కూడా చదివి ఉంటాడు బాగా. సీనియర్ రచయితలు కానీ ఇతరుల ప్రభావం లేకుండా ఒక నిస్సాయత నుంచి, స్త్రీల కోణం నుంచి ఆ చిటికన వెళ్ళి నాకు కూడా ఇప్పుడు ఆ కథ చదువులే కానీ చెప్తుంటాను కదిరి చెప్పినట్టు నిస్సాయత. తర్వాత కళ్ళు ముచ్చట మొత్తం చెప్తున్నాడు. కళ్ళు తనేం తాగేటట్లేడు కానీ కళ్ళుది మాత్రం మామూలు నిజంగా కళ్ళు తాగితే బాగా ముఖం వాసి ఉంటుంది. ఇంత కళ్ళు అంత మంచిదేగా తాగడం అనేది బాగుంటుంది అనుకుంటారు కానీ కళ్ళు తాగి ముఖం మబ్బు ఉంటుంది. కానీ తాగినోళ్ళు లేకుండా రాసినాడు. ఎట్లా అనుభవం ఉందంటే పరకాయ ప్రవేశం రచయితలందరూ చేసే పని అదే. కృష్ణశాస్త్రికి నండూరు సుబ్బారావుకి పెంకి లేదు, కృష్ణశాస్త్రి గురు వస్తలేదు. కానీ ఇంకా అట్లనే ఈయన కూడా కళ్ళు సంగతి నేను మనిషి అనుకున్నా ఇట్ట కనిపించేటోడు కనపడితే బాగా ఇంత ముగ్గు కళ్ళు మబ్బుతోని ఎట్లుంటాడు అనుకున్నా. కళ్ళు కథది మళ్ళీ 2వసారి బాగుంది బలి రాసినాడు. అట్లనే కానీ ఆ మనిషి అట్లా లేడు, చాలా ఫాస్ట్గా చాలా దినేష్ అంటే ఎవరు అనుకుంటున్నా, పైగా చిన్న పిల్లగాడేమనుకున్నా. అదేం లేదు, మంచి చిన్నోడైనా 2 మగపిల్లలు ఉండటం వల్ల బాగుంది. కదిరి చెప్పినట్టు డబ్బులు అవన్నీ వస్తాయి, రావాలి కూడా. కానీ కథలు కూడా రాయగలను. ఎందుకు రాయాలంటే సమాజంలో అక్షరం ఉన్న వాళ్ళు రాయకుండా ఉంటే మాట్లాడేవాళ్ళు చాలా సున్నితంగా ఉన్నది. వాదాన్ని ఎత్తుకున్నట్లేదు, స్త్రీవాదం ఫెమినిజాన్ని ఎత్తుకున్నట్లు. కానీ ఖచ్చితంగా తనకంటూ స్థిరమైన చలనం నుంచి మొదలుకొని ఆధునిక భావాలన్నీ కూడా తనలో ఉన్నాయి. వాటిని ప్రచారం చేసుకునే పద్ధతిలో కాకుండా అక్షరాన్ని పొందినాడు, జీవితాన్ని చెప్తున్నాడు. తనకు దృక్పథం కూడా ఉన్నట్టుంది. ఆ దృక్పథం ఎప్పుడు డామినేట్ చేయలేదు. ఈ కథలకున్న గొప్పతనం అనేది తన సందేశాత్మక దృక్పథాన్ని డామినేట్ చేయకుండా ఆ కథలు రాసినాడు. అది నాకు బాగా నచ్చిన అంశం ఈ కథల్లో. తర్వాత తానెంత ఈ పుస్తకం మంచి అన్నట్టు కదిరి గారు అంటే, ఎందుకంటే నేను సభకు వచ్చినప్పుడు ఏమనంటే ఎవరెవరు వస్తున్నా, కుప్పిలి పద్మ, మీ పేరు, వెరుపు ముగ్గు అయితే నేను కంపల్సరీ వస్తా. ఎందుకంటే నాకు మతిమరుపు బాగా. చాలా సందర్భాలు చెప్తాను. కదిరి గారు కానీ నామిని కేశవరెడ్డి చెప్తాను. నాకు వీళ్ళు కదిరి కూడా అదే స్థాయిలో కుప్పిలి పద్మ గురించి, అమ్మగారి గురించి నేను మాట్లాడినా. చాలా వారి నిత్యం సాహిత్యంలో ఇలాంటి వాళ్ళు పిలిచినప్పుడు నన్ను పిలుస్తున్నావు నువ్వు, నేనైతే వాళ్ళ కోసం వస్తా అని చదివితే ప్రతి కథలో ఈయనకేంటంటే ఒక కొత్త ట్రెండ్స్ అంటే కాప్గా అటువంటి చదువు చెప్పండి కానీ కొత్త ట్రెండ్స్ సృష్టించే శక్తి ఉంది. ఆ సినిమా వస్తుందా రాదా వదిలిపెట్టు, రాసే పనే పెట్టుకో. సినిమా వస్తాయి, డబ్బులు వస్తాయి, సినిమా నమ్మకం. ఎందుకంటే సినిమా చాలా మంచి రచయితలు కవులందరూ నిద్రించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల నీరు తుడిచి కమ్మని కల వచ్చింది, నది దోసుకపోతున్న నావను ఆపండి అని ఎంత గొప్ప సాహిత్యాన్ని ఇచ్చిన గుంటూరు శేషేశ్వరరావు కూడా సినిమా రంగం పెద్ద పట్టించుకోలే. సినిమా అంటే చాలా మహా గొప్ప విజువల్గా వచ్చు కానీ
సినిమా పిచ్చి అనేది ప్రమాదకరమైనది, సృజనాత్మకత తగ్గిస్తుంది. క్యాపిటల్ సాంకేతికత పెట్టుబడి రెండు కథ ఉంటే కళ కనుమరుగవుతుంటుంది. కళ కిందంటే అది అట్లనే సినిమా రంగాన్ని అవమానించం, అలా అక్కడ మిత్రుడు నాకు దగ్గర మిత్రుడు. కానీ సాంకేతికత కళ ఎక్కడో మృణాల్ సేను, ఋత్విక్ ఘటకో, తపన్ బోసో, లేకుంటే శ్యామ్ బెనగల్ లాంటి వాళ్ళు, సత్యజిత్ రే లాంటి వాళ్ళు, లేకుంటే తెలుగులో అంటే కొందరు ఉన్నారు లేరని కాదు, కానీ సినిమా ప్రపంచం అనేది చాలా కష్టభరితమైంది. నీకేమో ఒక గాఢమైన అధ్యయనం ఉన్నట్టుంది, ఓ ప్రపంచ దృక్పథం ఉంది, ఇంత ఒక నిస్సాయ స్త్రీల పట్ల నీవే స్త్రీల పట్ల ఇంత జాలి ఉన్నోళ్ళు, ఇంత పద్ధతి ఉన్నోళ్ళు మంచి నిన్ను చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు. ఎందుకంటే అట్లనే జీవించగలను మనిషి ఎత్ర ఆకారాకృతే తత్ర గుణాస్తవంతని నే మంచి 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 ముఖ వచ్చేస్తుంది, దాంతోపాటు హృదయం ఉంది. కనుక ఆ పెళ్లి కూడా పోస్ట్ పోన్ చేసి ఈ కథలే రాసుకుంటూ ఉండు. కథలు బాగా రాయి, సినిమా వస్తే రాకొక పోదుకోక రాసి మళ్ళీ సంకలనం రావాలా, రెగ్యులర్ రాయాలి. కదిర్ లాంటి వాళ్ళు వచ్చి ఆయన కథలను ఒప్పుకునంటే, కుప్పిలి పద్మ గారు ఒప్పుకుని చాలా వాళ్ళు సీరియర్ అదే పని చేస్తాను. నాకు సంబంధం, నేను కథలు రాయాలని చూసుకొని నా కథలు రాసిన నేను ఒకటి బయట పెట్టను. ఎందుకంటే నాకే నచ్చలేదు అంటారు, నచ్చుతూ అంటారు, మిగతా చాలా గొప్పగా అంటారు. నాకు నా పాటలాగా ఉన్న కథ అంటే నేను అంత గొప్ప రాలే, అందుకే పాటలే కథలు పాటనే ఇరకలలాగా పాట కథ చేస్తాను నేను. సంత పాటలు అనేక ఉపకథలు ఉంటాయి. కథ నాకనే ప్రక్రియనే వచ్చిన కవితలో కథను చూపిస్తా. కానీ నేను కథలు రాయాలని ప్రయత్నం చేసి కథలు, కానీ నేను చదివేది కథలు. నేను ఏ వచన కవిని, ఏ పాట కవిని, శ్రీ సీతారామశాస్త్రి కానీ ఏ పాత సినిమా కానీ చదువుకు అసలు నాకు తెలిసి పురంధరదాస్ కానీ అన్నమాచారి లాంటి వాళ్ళని చదువుకుని వాగ్గేయకారులు పాత అంటే ఉన్నాని నా సమకాలీన కవులు కానీ గద్దరు తప్ప వంగపండు తప్ప నేను ఎవరి పాటలు చూడను. నేను సత్యం చెప్తున్నా, ఎందుకంటే నాకు భయం అవుతుంది వాళ్ళ ప్రభావం పడుతుంది. కానీ కథలు మాత్రం బాగా చదువుతా. ప్రతిసారి మంచి కథ అయినప్పుడు నాకు తెలియకుండా నేను ఒక మంచి పాట రాసుకుంటాను, నాకు తెలియకుండా కథలకున్న గొప్పతనం. అట్లా చాలా అంత ఉద్విగ్నతకు అన్నిసార్లు కన్నీళ్ళు పెట్టించే చాలాసార్లు కథలు చదివి ఏడుస్తున్నాను, నవలలు చదివి కథలు నవల అంటే నవల ఏడుపు వస్తుంది, మళ్ళీ కొన్ని దీర్ఘమైనవి. కథలకున్న నాకు పిచ్చే అభిమానం. అందుకే నేను రోజు ఒక కథను చదువు పడుకుంటా. అట్లా నీ కథ కూడా 2 కథలు చదివినందుకు నా గొప్పతనంగా చదివిన భాగ్యం. మీరు హ్యాపీగా మీ పుస్తకం అవార్డు కూడా వస్తాయి, కానీ అవి వస్తే పెద్ద ప్రమాదం. అవి వస్తాయని రాయొద్దు, ఎందుకంటే మాకు వచ్చిన అవార్డు కదిరికి రాలేదు, కుప్పిలమ్మకి రాలేదు, కేశవరెడ్డికి రాలేదు, నామినికి రాలేదు. అంటే అవార్డు వచ్చిన వాళ్ళంతా గొప్పలు కాదు. నేను చెప్తున్నా, అవార్డు రావడం అనేది పెద్ద భయంకరమైనది. రాకుండా వచ్చినా పట్టించుకోవద్దు, నువ్వు రాసే పని చేయి. ఇంకా సీరియస్ రాయి, రాత్రి పగలు కూసో. ఈ మొత్తం ఎవరి కనపడకున్నాడు ఈ వేదిక మీదకి వచ్చి పిల్లలు పెద్ద ప్రమాదం. దినేష్ కథా రచన అంటే నీకు పెద్ద డేంజరు. కథా రచయిత అంటాడు వైకమ్మం బషీర్ మహమ్మద్ లాగా పిచ్చే తిరుగుతుండాలి. చాసో గారు విజయనగరం టౌన్లో రైల్వే స్టేషన్లో చుట్టదాకుంటే నేను చాసోను చాలాసార్లు చూసిన. అరసం బియ్యం సప్పుడు వర్మ గారు తర్వాత మనందరం మల్లికున్నాడు చుట్టదాకుండా విజయనగరం పాత పంచగట్టుకొని తిరుగుతుండేది. కానీ ఆ గుడ్డోడి కథ పిచ్చోడు రాసిన కథ చదివితే చాసో గొప్పతనం తెలుస్తుంది. ఇంకో స్త్రీకి రాసినావు కథలు రాసేవాడు అంటాడు, తాను దహించుకోవాలా. దహించుకోకపోతే బషీర్ మహమ్మద్ కానీ కేరళ రైటర్ కానీ రావిశాస్త్రి జగదాంబ సెంటర్లో పిచ్చోని లాగా కూర్చుంటాడు తెల్లవారుజామున. శాస్త్రి గారు చిన్న మాటలు మాట్లాడేవన్నీ ఆయన చెప్పుకున్నాడు. ఏ కథల్లోకి వాళ్ళు ఇచ్చిన నా కథల్లో ఏ డైలాగులు ఎవరు ఇచ్చినా చెప్పిన అట్లా ఏ మహారచయిత రావిశాస్త్రి అంటే మామూలు రచయిత కాదు చెప్పిన అట్లా శ్రీపాద కానీ వీళ్ళు కానీ. కనుక అల్లం రాజే కథల్లో కానీ కథలు రాస్తున్నంటే నేను ధ్వంసం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ప్రచారాలు వద్దు, ఈ అవార్డులు వద్దు, ఏదొద్దు. రాసినాక నీకు తెలియకుండే సమాజం అంతా నీ చుట్టూ తిరిగి నీ కథల కోసం తోరణాలు గట్టి జనం దారులుగా నిలిచిండే కాలం రావాలని దినేష్కు శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఇక్కడ సభను అలంకరించినటువంటి మన అతిథులు గోరటి వెంకన్న గారు, కుప్పిలి పద్మ గారు, ఖదీర్ బాబు గారు, పిజి వింద గారు, అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినటువంటి మొత్తం వీళ్ళంతా నా గ్యాంగే. ఇది నా సొంత వాళ్ళ మధ్యన జరుగుతున్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. నాకు కావాల్సిన వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఇక్కడ ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. అండ్ ఈ పుస్తకం నేను ఎందుకు రాశాను, ఈ కథలు నేను ఎక్కడి నుంచి తెచ్చాను, ఎందుకు రాశాను, ఇవన్నీ నాకు అసలు చెప్పొద్దు అనుకున్నా. అందుకే నేను ముందు మాట కానీ వెనక మాట కానీ ఎక్కడ ఏది రాయలేదు. ఆ పుస్తకం మీద నా ఫోటో కూడా ఉండదు. లోపల ప్రతి పేజీ మీద కూడా ఒకవైపు పుస్తకం పేరు వేసి ఇంకోవైపు రచయిత పేరు కూడా వేస్తారు. నాకు అది కూడా వద్దు.
ప్రతి పేజీ మీద కథ పేరు ఇటువైపు పుస్తకం పేరు వేసి అలా ఉంచాను. బికాస్ అది స్ట్రాటజీ అని అనను, కానీ నాకు అలా అనిపించింది ఈ పుస్తకాన్ని అలా ప్రజెంట్ చేస్తేనే ఒక అందం. దాన్ని పట్టుకొని చూసి లోపలికి వెళ్తే కానీ అసలు ఈ కథలు దేని గురించి అని తెలుసుకోవాలి ఆ పుస్తకం పట్టుకున్నవారు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నా చెప్పొద్దు ఎవరికి అంటే, అసలు ఈ కథ పలానా చోటు నుంచి నేను తెచ్చాను అన్నప్పుడు అది అన్వయించుకునే అవకాశాన్ని మనం వాడికి రీడర్కి ఇవ్వం. అది చదివిన వెంటనే ముందు మాటలో ఓహో ఈ పలానా చోటు నుంచి ఈ కథను పట్టుకొచ్చాడు వీడు, సో ఇది నా కథ కాదు, అన్వయించుకునే అవకాశం అనేది మనం కోల్పోతాం. సో ఇవన్నీ చెప్పినప్పుడు ఇక అది వాడిష్టం. మా ఫిలిం స్కూల్ ప్రొఫెసర్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు, ఎడిటింగ్ అయ్యేంత వరకే అది నీ సినిమా, వన్స్ ఇట్ ఈజ్ అవుట్ ఇట్స్ నాట్ యువర్ ఫిలిం అంటాడు. ఈ పుస్తకం విషయంలో కూడా అంతే అని నేను అనుకున్నా. ఐ ట్రీటెడ్ మై బుక్ లైక్ ఎ ఫిలిం. ఐ ఎడిటెడ్ ఇట్. ఆ కథల్ని కూడా సినిమా సాహిత్యం ఇవన్నీ రోజు చదువుతూ ఉన్నాను కాబట్టి ఈ రెండింటిని కలిపితే ఎలా ఉంటుందని ఒక చిన్న ఆలోచన. నా చుట్టూ ఉన్న విషయాల నుంచే నేను ఈ కథల్ని తీసుకొని రాశాను. అందరూ అదే చేస్తారు, కాకపోతే నేను ముందు అందరిలాగా నోస్టాల్జియా రాశాను. రూఫస్ గడ్ సైకిల్ అనే కథతో స్టార్ట్ అయింది. అది చదివి నాకు అందరూ నోస్టాల్జియా రాయమన్నారు. కానీ నాకేమనిపించిందంటే నా చుట్టూ ఇన్ని ఉన్నాయి, ముందు ఇవి చెప్దాము, తర్వాత నా చిన్నప్పటి విషయాలన్నీ దాచుకొని పుస్తకంగా ఎప్పుడో వేసుకుందాంలే అని. సో నా చుట్టూ ఉన్న విషయాలని అబ్జర్వ్ చేస్తూ రాశాను ఇవి. మరి ఎందుకురా అన్ని ఆడవాళ్ళ కథలు రాసినవి అంటే, మేబీ ఇట్స్ పేట్రియార్కల్ వరల్డ్. వీఆర్ మెన్ ఆర్ డెస్టిన్డ్ టు బి లుక్ ఫియర్స్, స్ట్రాంగర్, అండ్ దే డోంట్ ఓపెన్ అప్ మచ్. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే, ఏ ఉమెన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఒక స్త్రీ తన యొక్క ప్రాబ్లమ్స్ తన సొంత వాళ్ళకి తప్ప ఆ ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుస్తాయి. అంటే తన సొంత ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేదన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఎవడో దారిన పోయే అనామకుడు కనిపించి పరిచయం అయితే వాడికి చెప్పుకుంటూ ఉంటారు. అంతటి పరిస్థితి నాకు కలిగింది. నాకు కొంతమంది చెప్పుకున్నారు, అరే ఇట్లా కూడా ఉంటాయా. మీకు అర్థమైపోతుంది. అంటే ఆ కథలు చదువుతుంటే నేను చెప్పకపోయినా సరే కొన్ని తెలిసిపోతుంటాయి, వీడు ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు ఏంటి అంటే. మరీ అంత రహస్యంగా రాసేంత కూడా ఏమీ లేదు అక్కడ. ఇట్స్ ప్లెయిన్, సింపుల్ అండ్ క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది. ఈ సందర్భంగా నేను బాలా బుక్స్ అండ్ ఉషా ప్రత్యూష గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నా కోసం ఇంత దూరం వచ్చి ఐ కెన్ సీ దట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అవుట్ సైడ్. ఇవాళ 3 పండగలు జరుగుతున్నాయి, అయినా సరే నా కోసం ఇంత దూరం వచ్చి మీరు ఇక్కడ అసెంబ్లీ అయినందుకు అండ్ నా బుక్ కోసం ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ నా ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ ఆల్. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, స్టేజ్ ముందు ఉన్న పెద్ద చిన్నలకి గుడ్ ఈవినింగ్. బాలా బుక్స్ ఎడిటర్గా నేను మా బాస్ ప్రత్యూష చెప్పిన మాటలను ఇక్కడ చెప్పబోతున్నాను. నోట్ చదవడం కాకుండా ఆవిడ ఉద్దేశం ఏదైతే ఉందో అది చెప్పాలనే ఇదితోనే ఉన్నాం. బాలా బుక్స్ 2021లో మొదలైంది. ప్రత్యూష గారి నాన్నగారు భాస్కర్ అసోసియేట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి గుర్తుగా మొదలైన ఈ పబ్లికేషన్ క్లాసిక్స్ని, పిల్లలకి ఉండే సాహిత్యాన్ని దగ్గర చేద్దామనే ఉద్దేశంతో మొదలైంది. పిల్లలకి సాహిత్యం అందకపోవడం ఒక రకమైన పొరపాటు అయితే, మాతృభాషలో అందకపోవడం ఇంకా పెద్ద పొరపాటు. మామూలుగా పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి కొత్తగా రాకపోవడం, లేకపోతే మళ్ళీ ప్రచారం చేసుకోకపోవడం వల్ల పిల్లలకి అవి దూరం అవుతున్నాయి. సో అలా జరగకూడదనే ఉద్దేశంతోనే ముందు పిల్లల పుస్తకాలు వేద్దాం అనుకుని అలా మొదలైన ఈ పబ్లికేషన్. తర్వాత కొత్తగా వచ్చే సాహిత్యాన్ని కానీ, లేకపోతే క్లాసిక్స్గా ఒకప్పుడు ఒక వెలిగి మళ్ళీ 2వ తరానికి వచ్చేటప్పటికి ఆగిపోయిన పుస్తకాల్ని రెండోసారి అందించాలనే ఉద్దేశంతో వాటిని రీప్రింట్ వేయడం జరిగింది. ఇప్పటివరకు తీసుకొచ్చిన పుస్తకాలన్నింటిలోనూ వేరే భాషల నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి, తెలుగులో రీప్రింట్ వేసినవి ఉన్నాయి.
అండ్ డైరెక్ట్గా ఒక రచయితని తీసుకొని ఆయన కథల్ని మేము ప్రింట్ చేసింది అయితే మొదటి పుస్తకం. ఇప్పుడు దినేష్తోనే స్టార్ట్ చేసాం. బికాజ్ ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు, భాష నాతో మాట్లాడినప్పుడు ఇద్దరం అనుకున్నది ఏంటి అంటే, ఈ టైంలో అంటే ఈ పీరియడ్లో ఉమెన్ గురించి చెప్పే మాటలు ఏంటంటే, ఒక మామూలుగా చెప్పి మాట్లాడుకునే కొన్ని గీతలు ఉంటాయి, అఫ్కోర్స్ హద్దులు అనుకోవాలి. వాటిని గుర్తు చేయటం, వాటిని ఎలా బద్దలు కొట్టాలో చెప్పటం, ఈ రెండూ కనిపిస్తాయి మీకు. అంటే స్త్రీ ఎక్కడైతే బందీ అవుతుందో ఆమె అక్కడి నుంచి విముక్తి కావాలంటే ఏం చెప్పాలి. ఇది ఒక గొప్ప రచయిత చెప్పారు, లేకపోతే ఒక అనుభవం ఉన్న మనిషి చెప్పాడు అనే దగ్గర అది ఆబ్వియస్లీ మామూలుగానే తీసుకోవచ్చు. అంత అనుభవం ఉన్న మనిషి సమాజాన్ని చూసినాడు. ఈ ఏజ్లో ఉన్న పిల్లవాడికి ఇంత ఇది ఉంది అంటే రెగ్యులర్గా మనం వినే మాట కూడా ఉంటుంది, ఈ పిల్లలకి ఏం తెలియట్లేదండి, ఈ టైంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుసు అని. లేదు, ఉన్నారు, జస్ట్ మనం గుర్తించడానికి కాస్త ఇదవుతున్నాం. ఈ జనరేషన్లో ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలు అంటే మృగాడు లాంటి ఒక పదం కాకుండా అబ్బాయిలాగా కూడా ఉన్నారు అని చెప్పడం నచ్చిన విషయం. సో దానికోసమని ఈ బుక్ తీసుకున్నాం. అండ్ తర్వాత రెండోది, ఈ ఏజ్ కంటే ఆయన మొదటి రాసిన కథలు అని చెప్పాను, కానీ ఎక్కడ అది లేదు, మంచి నిర్మాణంతో చేసుకున్న కథలు. సో వీటిని మేము మార్కెట్లోకి తీసుకొద్దాం అనుకున్నాం. ఇట్లా మొదలైంది. మొదటి సభ బాలా బుక్స్ అండ్ దినేష్తో మొదలు కావడం, అది ఇంత మంచిగా జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ప్రత్యూష గారు స్పెషల్లీ గెస్ట్లందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు. అండ్ నేను ఇంకొక ఇది చెప్పుకోవాలి, దినేష్ ఫస్ట్ అడిగినప్పుడు గోరెటి వెంకన్నని పిలుద్దాం అనుకున్నా అంటే, రాడు బ్రో, ఆయన చాలా బిజీగా ఉంటాడు. రెండోది ఏంటంటే కవిత్వంకి వస్తాడు కదా, కథకేమో వస్తాడు అనుకున్నా. కానీ అన్న ఇంత టైం తీసుకోవడం అండ్ రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న. అండ్ పద్మ గారు, కదీర్ గారు, అండ్ మాకు అంటే మేము రచయితలుగానో పాఠకులుగానో ఉన్న దాంట్లో మాకు అది టాపెస్ట్ సెలబ్రిటీ ఇట్లా ఉంటారనమాట. ఆ టైంలో వాళ్ళని కూడా పిలిస్తే ఇంత ఈజీగా ఒప్పుకొని వచ్చి ఇంత ఓపికగా మాట్లాడడం కూడా ఇది అనిపించింది. సో బాలా బుక్స్ నుంచి వాళ్ళిద్దరికీ థ్యాంక్స్. అండ్ విందా గారు, సినిమాలో ఉన్న మనుషులు ఖచ్చితంగా క్రియేటర్స్ అయి ఉంటారు. అండ్ కథ గురించో లేకపోతే ఒక నిర్మాణం గురించో వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. సో సినిమా వైపు నుంచి ఆయన వచ్చినందుకు ఆయన కూడా బాలా బుక్స్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇవాళ సభ కోసం వచ్చిన తోటి పబ్లిషర్స్ అండ్ ఒక పబ్లిషర్ అయ్యి ఉండి కూడా ఈ సభలో సభాధ్యక్షుడిగా దీన్ని చేసిన సాయి వంశీకి థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ వాళ్ళకి.